ఇది ఒక పక్క ముని ఆశ్రమాల ప్రశాంతతను, మరో పక్క అయోధ్యలో నెలకొన్న తీరని విషాదాన్ని చూపే ఘట్టం. గంగానదిని దాటిన తరువాత రామలక్ష్మణులు సీతమ్మతో కలిసి ప్రయాణిస్తూ ప్రయాగలోని భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. మహర్షి వారిని సాదరంగా ఆహ్వానించి వారు వనవాసం చేయడానికి అనువైన అత్యంత రమణీయమైన చిత్రకూట పర్వతం గురించి తెలియజేస్తారు. ముని ఆజ్ఞ మేరకు వారు చిత్రకూటానికి చేరుకుంటారు. అక్కడ మందాకినీ నదీ తీరాన లక్ష్మణుడు వెదురుగడలతో ఆకులతో ఒక అందమైన పర్ణశాల కుటీరం నిర్మిస్తాడు. రాముడు ఆ ప్రకృతి ఒడిలో సీతమ్మతో కలిసి కొంత ప్రశాంతతను పొందుతాడు. మరోవైపు అయోధ్యలో రాముడు లేని రథంతో తిరిగి వచ్చిన సుమంత్రుడిని చూసి దశరథుడు కుప్పకూలిపోతాడు. రామా రామా అని పరితపిస్తూ పూర్వం తన వల్ల జరిగిన శ్రవణకుమారుడి శాపాన్ని గుర్తుచేసుకుంటాడు. పుత్రశోకంతో విలపిస్తూ దశరథ మహారాజు తన ప్రాణాలను వదులుతాడు. మహారాజు మరణంతో అయోధ్య అనాథ అవుతుంది. పట్టాభిషేకం జరగాల్సిన చోట అంత్యక్రియలకు సిద్ధం కావాల్సి వస్తుంది. ఆ సమయంలో భరతుడు తన మేనమామ ఇంట్లో ఉంటాడు. జరిగిన ఘోరం ఏమీ తెలియని భరతుడిని తీసుకురావడానికి దూతలు వెళ్తారు. కానీ భరతుడి పరిస్థితి ఏమిటి? ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.